మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు తెలిసిన పదాలేనండి. మీకు తెలియని పదాలతో కష్టపడుతూ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పనిలే. తెలుగు తెలిసే చాలు. మీకు తెలుగు తెలుసు కాబట్టి ఇబ్బందే లేదు. ఎదుటి వారి పేరును ఇంగ్లీష్లో ఎలా అడగాలి? మనము కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి పేరు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటాము. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? మీరు చెప్పచ్చు, వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే సరిపోతుందా అని అనొచ్చు. కానీ ఆ విధంగా అంటే ఎలా ఉంటుంది, మిగతా ఇంకో విధంగా అడిగితే ఎలా ఉంటుంది అనేది వివరంగా తెలుసుకుందాం. నచ్చిపోయి కదండి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, దాన్ని షార్ట్ ఫామ్లో వాట్స్ యువర్ నేమ్. వాట్స్ యువర్ నేమ్ అంటే మీ పేరు ఏమిటి. ఇవన్నీ అందరికీ తెలిసిందండి. ఈవెన్ స్కూల్లో కూడా టీచర్ వాట్స్ యువర్ నేమ్ ప్రశ్నించినట్టుగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం మనకు తెలియని వ్యక్తుల దగ్గర మన వాట్స్ యువర్ నేమ్ అంటే బాగుండదు. ఎలా అంటే బాగుంటుందో చూద్దాం. వివిధ రకాలుగా, చాలా రకాలుగా చెప్పచ్చు. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్, మీ పేరు ఏమిటి. ఇంకా ఇదే విధంగా ఎలా అడగచ్చో చూద్దాం. ఓకే, నెక్స్ట్ కదండి. ఇలా కూడా అడగవచ్చు, యువర్ నేమ్ ప్లీజ్. మళ్ళీ యువర్ నేమ్ ప్లీజ్ అంటే అర్థం తీసుకుంటే ఏమొస్తుంది? యువర్ నేమ్ అంటే మీ యొక్క, ప్లీజ్ అంటే దయచేసి, ఇట్లా రకరకాల అర్థం వస్తుంటాయి కదా. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ అర్థం ఏంటంటే, తెలుగులో అర్థం తీసుకుంటే ఏమీ అనుకోకుంటే మీ పేరు చెప్పగలరా అన్న మీనింగ్ వస్తుందండి. యాజ్ ఇట్ ఈజ్గా మీరు యువర్ నేమ్ ప్లీజ్ అంటే, యువర్ నేమ్ అంటే నీ యొక్క ప్లీజ్ అంటే అర్థవంతంగా లేదు అక్కడ. కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఆ విధంగా అదొక ఫ్రేజ్ అనుకోండి. యువర్ నేమ్ ప్లీజ్ అంటే ఏమీ అనుకోకుంటే మీ పేరు చెప్పగలరు. అప్పుడు తప్పకుండా చెప్తారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తిని మనం పేరు అడిగేటప్పుడు ఎక్స్క్యూజ్ మీ యువర్ నేమ్ ప్లీజ్ అంటే తప్పకుండా చెప్తారు. ఇదే విధంగా ఇంకా ఏ విధంగా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ కదండి. ఇలా కూడా అడగవచ్చు, మే నో యువర్ నేమ్, మీ పేరు తెలుసుకోవచ్చా. మే నో యువర్ నేమ్ అంటే మీ పేరు తెలుసుకోవచ్చా. ఇదే విధంగా ఇంకా ఏ విధంగా అడగచ్చో చూద్దాం. నెక్స్ట్ పేజ్ కదండి. ఇలా కూడా అడగవచ్చు, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ఇక్కడ అర్థం తీసుకున్నాం అనుకోండి, యువర్ గుడ్ నేమ్ అంటే నీ యొక్క మంచి పేరు, ప్లీజ్ అంతా మీకు గందరగోళంగా ఉంటుంది. అక్కడ మీరేం కంగారు పడద్దండి. దాని అర్థం ఏంటంటే దయచేసి మీ పేరు చెప్తారా అనే దానికి ఇంగ్లీష్ వాళ్ళు యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. మనం తెలుగులో అడుగుతామా మీ యొక్క మంచి పేరు చెప్తారా అని. కానీ అట్లా అర్థం తీసుకోవద్దు. దయచేసి మీ పేరు చెప్తారా అనే అర్థం తీసుకోండి. ఎందుకంటే ఈ విధంగా ఎవరినైనా మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం యువర్ గుడ్ నేమ్ ప్లీజ్, మే నో యువర్ నేమ్ ప్లీజ్ ఇలా అంటే ఇంగ్లీష్ మీకు బాగా వచ్చు అనుకుంటారు. తర్వాత వేరే వాళ్ళు అడిగినా కూడా ఇంతకుముందు మీకు రకరకాల డౌట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ డౌట్లన్నీ క్లారిఫై అయ్యాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ కదండి. ఇలా ఎలాగైనా అడగవచ్చు. ఈ 4 విధాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 విధాల్లో ఏ విధంగానే అడగచ్చు. ఫస్ట్ ఏంటి, వాట్స్ యువర్ నేమ్, యువర్ నేమ్ ప్లీజ్, మే నో యువర్ నేమ్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ఒక పుస్తకం తీసుకోండి, రాయండి ఈ 4 వాక్యాలు. వివిధ సందర్భాల్లో మీకు తెలిసిందే, వాట్స్ యువర్ నేమ్ అనేది మీకు తెలిసిందే. మిగతా అన్ని మీరు ఇంతకుముందు వినుంటారు. వినున్నప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, దాని అర్థం ఏంది, ఇట్లా రకరకాల సందేహాలు మీకు ఉంటాయి. ఇప్పుడు ఆ సందేహాలని మీకు నివృత్తాయని భావిస్తున్నాను. అయితే ఇలా ఎలాగైనా అడగవచ్చు అన్నాను. ఈ 4 విధాలుగా మీ బుద్ధి పుట్టినట్టు అడగచ్చు. అయితే ఇలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎలా జవాబు చెప్పాలా అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. ఇక్కడ చూడండి, మే నో యువర్ నేమ్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు జవాబు చెప్పాలి. ఆ జవాబు చెప్పేటప్పుడు ఎలా చెప్తే బాగుంటుంది. మీ పేరు సురేష్ అనుకోండి, ఐ ఆమ్ సురేష్. ఇప్పుడు నేను కేవీఆర్ కాబట్టి ఐ ఆమ్ కేవీఆర్. ఫుల్ ఫామ్ కే వెంకటేశ్వరరావు నా పేరు, ఐ ఆమ్ కే వెంకటేశ్వరరావు. షార్ట్ ఫామ్ ఐ ఆమ్ కేవీఆర్. అదేవిధంగా ఒక లేడీ, పెళ్లి కాని అమ్మాయి చెప్పేటప్పుడు ఏమవుతుంది, ఐ ఆమ్ మిస్ జయ. అక్కడ ఏ పేరైతే ఆ పేరు, ఐ ఆమ్ మిస్ అని చెప్పి ఆమె ఏ పేరైతే ఆ పేరు చెప్తుంది. అదే ఒక హౌస్ వైఫ్, అతని హస్బెండ్ పేరు రాకేష్ అనుకోండి, ఐ ఆమ్ మిసెస్ రాకేష్. సరే ఎంఆర్ఎస్ ఉంది కదా, ఆ విధంగా మిసెస్ అనే పలకాల. మిస్టర్ కాదండి, మిస్టర్ సు అని ఇట్లా కాదు, ఐ ఆమ్ మిసెస్ రాకేష్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
కింద లైక్ బటన్ నొక్కండి. ఈ వీడియో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.